ఐపీఎల్ 2026కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివం దూబే, ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, డి బ్రెవైస్, ఎన్ ఎల్లీస్, జే ఓవర్టంగ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే రవీంద్ర జడేజా, రాహుల్ త్రిపాఠి, వి బేడి, సి ఆండ్రీ సిద్ధార్థ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగకోటి, రిచన్ రవీంద్ర, డెవెన్ కాన్వే, శ్యామ్ కర్రన్, ఎం పైత్రానాలను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తంగా 12 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. అలాగే 15 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ రిలీజెస్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ఇంకా 43.4 కోట్ల రూపాయల పర్స్ అయితే మిగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 9 స్లాట్స్లను అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 4 ఓవర్సీస్ ప్లేయర్లని ఫిల్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్లో జరగబోయే మినీ యాక్షన్లోకి చెన్నై సూపర్ కింగ్స్ 43.4 కోట్ల రూపాయలతో మినీ యాక్షన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ 43.4 కోట్ల రూపాయలతో 9 స్లాట్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ 2026కు సంబంధించి రిటెన్షన్స్లో చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి టాప్ రిటెన్షన్స్ లిస్ట్ కనుక చూసుకుంటే సంజు శాంసన్ను 18 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుండి ట్రేడ్ చేసుకున్నారు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ను 18 కోట్లకు, శివం దూబేని 12 కోట్లకు, నూర్ అహ్మద్ని 10 కోట్ల రూపాయలకు, ఖలీల్ అహ్మద్ని 4.8 క్రోర్స్కు, మహేంద్ర సింగ్ ధోనిని 4 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.